సమంత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళింది అని టాక్ వచ్చింది. హెల్త్ కండిషన్ ఎలాగ ఉండిద్ది అనుకుంటున్నారు? బాగానే ఉంటుంది బ్రో, కాకపోతే చూస్తున్నా కదా బ్రో, ఆమె ఎంత మంచిగా ఉన్నా కొందరు మన మూవీ ప్రమోషన్కి ఇట్లా చేసిండు స్టెంట్ అయ్యి అన్నారు. అట్లా ఏమున్నది బ్రో, ఆ హెల్త్ గురించి మూవీ ప్రమోషన్కి వాడుకుంటారా బ్రో? ఇప్పుడైతే బాగానే ఉందన్న, ఇంకా ఆమె ఇంకా త్వరగా కోలుకోవాలి అయితే నేను అనుకుంటున్నా. కాకపోతే నాకు ఈ యశోద మూవీలో చాలా బాగా అనిపించింది, ఎందుకంటే నేను సమంతను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకి ఏం జరుగుతుంది నానైతే అసలుకి టెన్షన్, ఏం జరుగుతుంది, ఏం కథ. కానీ లాస్ట్కి వస్తే అసలుకి ఎంత మంచి మెసేజ్ మూవీ అంటే చాలా మంచి మెసేజ్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి బ్యూటీ గురించే ఒక చూడమల చిన్న గింత పింపుల్ వచ్చినా ఏదో వచ్చినా సరే, అరే నా ఫేస్ అంతా ఖరాబ్ అయింది, కొద్దిగా గింత నలా అయినా ఇవైనా అని అంటారు. అలా ఒక ఏంటి ఏం జరుగుతుందో అంటే స్కామ్లు ఎలా జరుగుతుండో అట్లా చేసి ఎంత అన్యాయాలు జరుగుతుందో ఆ రియాలిటీ జరిగినవి ఒక సినిమా రూపంలో తీసుకొచ్చి పెట్టిండు. కానీ నాకు ఒకటి అర్థం కాక ఏంటంటే ఇంతమంది మంచి సినిమాలు తీసి ఇట్లా జరుగుతుందంటే జనాలు మారరు, బ్యూటీకే ఇంపార్టెంట్ ఇస్తున్నారు. అదే జరుగుతుంది, అట్లా చేసి ఏదో ప్లాస్మా నుంచి చేసి అట్లా బ్యూటీ 6 months అనే దాని గురించి కాన్సెప్ట్ బాగుంది. సినిమా అయితే అదైతే నాకైతే సూపర్ అనిపించింది. ఆమె స్టంటు చేసింటే స్టంటుకి దానికి సంబంధం, సినిమా బాగుంది కాబట్టి హిట్ అయింది అంతే. స్టంటుకి దానివల్ల అప్పుడే ఆల్రెడీ జనాలకి అర్థమవుతుంది సినిమా ఏది బాగుంది ఏది బాగాలేదు, ఎవరు స్టంట్ చేసలేరు అనేది. ఆమె స్టంట్ చేసలేదు, సినిమా స్టోరీ బాగుంది, మంచి అన్ని విజువల్స్ కానీ నాకు ఇవన్నీ అంటే ఓటీ అయిపోయినంటే సడన్లీ ఇట్లా ఏం జరుగుతున్నాయి అనేది కొద్దిగా బాగా తీసుకొని ఫైటింగ్ కానీ చాలా అసలుకి ఎక్స్ట్రాడినరీ అయితే సమంత బాగా చేసింది, సూపర్గా ఉంది నాకైతే.